అతడో డిజైనింగ్ గురు, గ్రాఫిక్స్ మేకింగ్లో ఉత్తీర్ణుడు. అతడో గీత గీస్తే అపురూపం, ఓ వంపు తిప్పితే అద్భుతం. సృజనాత్మకతే అతడి ఊపిరి. నాగార్జునుడు లోగోద్ధారకుడు. వరంగల్ జిల్లాలో జన్మించి 1.5 దశాబ్దం నుండి డిజైనింగ్ ప్రియులను ఉర్రూతలూగిస్తూ పదుల సంఖ్యలో డిజైనర్లకు ప్రతిభతో పాటు శిక్షణ అందించి ఆర్ట్ డైరెక్టర్గానే కాకుండా మెంటర్గా కూడా చక్కని పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు మన నాగార్జున. కళ్లతో చూస్తే చాలు మనసును ఆకట్టుకునేలా లోగోను క్రియేట్ చేయడంలో నాగార్జునుడు లోగోద్ధారకుడు. లోగో అయినా, యాడ్ క్రియేషన్ అయినా, డిజైనింగ్ కాన్సెప్ట్ అయినా ఏదైనా సరే నాగార్జున దృష్టి పెట్టి చేయి పెడితే ఓ వండర్. ప్రస్తుతం మార్కెట్లో మనందరికీ తెలిసిన ఎన్నో సుపరిచితమైన టాప్ బ్రాండ్స్ లోగోస్ అయినా, క్యాంపెయిన్ అయినా చేసిన ఘనత మన నాగార్జునుడికే దక్కింది. అంబికా దర్బార్ బత్తి, వారాహి సిల్క్స్, ఉస్మానియా బిస్కెట్స్, ప్లచాజో గోల్డ్ బఫెట్ రెస్టారెంట్, సుమన్ టీవీ, శ్రేయాస్ మీడియా వంటి అనేక ప్రసిద్ధి కాంచిన సంస్థలన్నిటికీ లోగోస్ అండ్ క్యాంపెయిన్ చేసిన ఘనత మన నాగార్జునుడికే దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే లోగో అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది నాగార్జున అనే పేరు. ఇది వాస్తవం. వ్యాపార బ్రాండ్లకు మొట్టమొదటిగా కావాల్సింది లోగో. ఇప్పటి వరకు 1000కి పైన లోగోలను అద్భుతంగా డిజైన్ చేసిన ఘనత మన నాగార్జునుడికే సొంతం. దట్ ఈస్ నాగార్జున. వరంగల్ జిల్లాలో పుట్టిన ఒక వ్యక్తికి ఒక లోగో కింగ్ మేకర్ అవ్వాలి అన్న విషయం, అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? నేను వరంగల్లో కాకుండా హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ బ్రాండ్స్కి చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ని నాకు గోల్గా పెట్టుకొని రావడం జరిగింది. ఒక క్లయింట్ అడిగినప్పుడు మీరు చేయాలి అని అనుకున్న ఆ లోగోకి మెయిన్ క్రైటీరియా ఏముంటుంది, అసలు దాన్ని ఎలా మీరు తీసుకొని వస్తారు? చూడగానే ఇది పలానా అని చెప్పగలగాలి. ఒక లోగో క్రియేట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? జస్ట్ 1 డేలోనే. మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నాకు బేసిక్గా ఇన్స్పిరేషన్ అయితే ఎవరు లేరు. హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ సాలరీ ఎంత? 6500 అండి. బ్లాక్ కలర్ ఎక్కువగా లోగోస్ లో వాడరు కదా, దానికి ఏమైనా రీజన్ ఉందా? హిందూస్లోనే బ్లాక్ అనేది కొంచెం తక్కువగా వాడదాము వద్దు అనే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్ని బ్రాండ్స్ చేశారు కదా, వాటిలో మీకు బాగా నచ్చినవి ఏది? అంబికానండి. అమ్మను మర్చిపోలేను, అంబికాను మర్చిపోలేను సీరియస్గా. ఒక బ్రాండ్ ని చూడగానే దాని పేరేంటో ఈజీగా చెప్పేయచ్చు, అదే లోగో. ఆ విషయం మన అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో చాలా చిన్న చిన్న పిల్లలు కూడా లోగో మేకర్స్ అయిపోతున్నారు. బట్ వారాహి, శ్రేయస్ మీడియా, హ్యాపీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్కి, కళానికేతన్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి లోగోస్ ఎవరు చేశారు, అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చదువుకొని ఉండొచ్చు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? కేవలం 10వ తరగతి చదివి వరంగల్లో పుట్టి పెరిగి లోగో మేకర్ నేను అవ్వాలి అనుకున్న ఒక వ్యక్తిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. 10వ తరగతి మాత్రమే కాకుండా అసలు ఇది లోగో, దీన్ని లోగో డిజైన్ అంటారు అనే విషయం కూడా తనకి తర్వాత తెలిసింది. ఇవన్నీ ఇంత సక్సెస్ ఎలా సాధించారు, ఆయన ఎవరు అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, చాలా క్యూరియాసిటీగా ఉందా? మన ముందే ఉన్నారు, ఆయన పేరే నాగార్జున, లోగో మేకర్, కింగ్ లోగో మేకర్ అని కూడా ఆయన అంటుంటారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. అసలు మీకు ఎట్లా వచ్చింది థాట్, అంటే వరంగల్ జిల్లాలో పుట్టిన ఒక వ్యక్తికి ఒక లోగో కింగ్ మేకర్ అవ్వాలి అన్న విషయం, అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? అప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ నా ఫ్యామిలీ క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉండింది. సో ఇమీడియట్గా నేను ఒక కంపెనీ క్యాడ్బరీస్లో యాజ్ ఏ మర్చెండైజర్గా జాయిన్ అయ్యాను. సో అక్కడ ఒక పోస్టర్ బాయ్గా చేసుకుంటూ ఒకానొక రోజు కళానికేతన్ యాడ్ పేపర్లో చూశాను. సో ఎవరు చేశారు అని చూస్తే అక్కడ వాళ్ళ రైట్ సైడ్ కీ ఉంటుంది. సో నేను కూడా ఇది చేయాలి అనే ఒక ఉద్దేశంతో, ఆ తపనతో నేను ఇమ్మీడియట్గా మంచి డిసిషన్ తీసేసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చేసి పోర్ట్రైల్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్ నేర్చుకుంటూ అక్కడ నేర్చుకుంటూ ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 ఇయర్స్ కంటిన్యూగా అదే నేర్చుకుంటూ అక్కడి నుంచి నా గ్రాఫిక్ డిజైనింగ్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాతకి నా ఓన్గా ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళకి లోగో ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్గా ఆ ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా నన్ను కన్సల్ట్ అయ్యారు. నా పర్సనల్గా పంపించాను వాళ్ళకి. సో కన్సల్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నన్ను వాళ్ళు రమ్మన్నారు. సో ఐ వాజ్ షాక్డ్ సీరియస్లీ. ఇదేంటి, నేను చేసింది ఒకరికి, నాకు కాల్ ఇచ్చింది ఇంకొకటి. సరే ఓకే, వాట్ ఎవర్, కంటిన్యూగా మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే మీరు అపాయింటెడ్ యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పగానే నీ షాక్ అసలు.
ఇదేంటి నేను ఒక లోగో చేస్తే వీళ్ళు ఇట్లా నన్ను పిలిచి ఆర్ట్ డైరెక్టర్ చేశారని షాక్ అయ్యాను. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. దీనికంటే ముందు అసలు మీరు ఈ క్యాడ్బరీ దీంట్లో ఎలా దానిలోకి వెళ్ళారు? అప్పుడు యాక్చువల్గా ఏజిఎంగా మా బావగారు ఉండుండే అనమాట. ఓకే. సో అతను యాజ్ ఎ మర్చెండైజర్గా ఆపర్చునిటీ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఏంటి ఉంటే వచ్చేయండి. మర్చెండైజర్ అంటే ఏం చేసేవారు? లైక్ క్యాడ్బరీస్కి అప్పట్లో డిజిటల్ మీడియా లేదు, ఓన్లీ పేపర్ యాడ్స్ అండ్ టీవీ యాడ్స్, అంటే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. సో డిజిటల్ లేదు. సో ఇప్పుడు డిజిటలే అప్పుడు నేను చేసింది బేసికల్లీ. ఓకే. సో ప్రతి బేకరీలో ఆ ఇన్నోవేటివ్ స్టైల్ ఆఫ్ క్యాడ్బరీస్ పోస్టర్ని మనము డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి. ఓకే. సో మెనీ ప్రొడక్ట్స్ క్యాడ్బరీస్లో. సో ఆ ప్రొడక్ట్స్ అన్నిటికీ మనము డిఫరెంట్గా వే ఆఫ్ అప్రోచ్తో రీచ్ అయితేనే వాళ్ళకి సేల్స్ వస్తుంది. సో అది చాలా నచ్చింది అనమాట కంపెనీ వాళ్ళకి, అంటే నేను చేసే వర్క్. దెన్ ఆఫ్టర్ ఎయిర్టెల్ వాళ్ళు పిలిచారు ఇమ్మీడియట్గా. సో ఇక్కడ 2 years చేసిన తర్వాతకి అక్కడ ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 1 year చేశాను. దాని తర్వాతకి షిఫ్టెడ్ టు హైదరాబాద్. అసలు మీకు ఈ ఇంట్రెస్ట్ ఉంది అని ఆ క్యాడ్బరీ దగ్గర మీరు Yeah. ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేశాను. ఓకే. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు దీనికి ఏదో కోర్సులని అదని ఇదని ఇప్పుడు Yeah, చాలా మంది పిల్లలు multimedia. మల్టీమీడియా అదేనండి, మల్టీమీడియా సో చేశాను. ఇప్పుడు మరి So దాన్ని ఎలా graduation చేసి- మీరు అక్కడికి ఎలా అంటే నేర్చుకున్నారు? నాకు 2-3 బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పర్సన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ వాళ్ళ వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ అప్రోచ్, థాట్ ప్రాసెస్ అక్కడ నుంచి నేను డెవలప్ కావడం జరిగింది అనమాట. అంటే మా గురువు దగ్గర నుంచి. సో అక్కడ నుంచి నా లైఫ్ స్టైల్ యాజ్ ఏ వాళ్ళు బిఎఫ్ఏ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళ నాలెడ్జ్ మీరు లాక్కున్నారు. దాని తర్వాత మీరు ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ కి లోగో చేసిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అయ్యారు కదా. ఆర్ట్ డైరెక్టర్ అంటే ఎలాంటి ఆర్ట్ డైరెక్టర్ అంటారు? అంటే ఇక్కడ 2 ఉన్నాయి మనకి. మూవీస్ లో ఆర్ట్ డైరెక్టర్, అడ్వర్టైజింగ్ లో అడ్వర్టైజింగ్. ఓకే. అడ్వర్టైజింగ్ సెక్షన్ లో కంప్లీట్ క్రియేటివ్ క్యాంపెయిన్స్ అన్నమాట. సో దట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా, అంటే ఆల్మోస్ట్ ఒక 10 years డైరీస్ చేశాను నేను. జగన్ గారు ఒక 4-5 times డైరీ కూడా రిలీజ్ చేశారు. సో దట్ అక్కడ నుంచి ఇంకా మెల్లమెల్లగా నా ర్యాపో స్టార్ట్ అయిందనమాట. క్లయింట్స్కి నేనంటే ఏంటో తెలిసింది. అక్కడ నుంచి ఒక్కొక్క క్లయింట్ మౌత్ పబ్లిసిటీ ద్వారా నన్ను ఇంతవరకు అంటే ఈ స్టేజ్కి తీసుకొచ్చారు బేసిక్గా. అసలు డిజిటల్ మీడియానే లేని టైంలో లోగో క్రియేషన్ గురించి ఆలోచించడం ఒకటైతే, ఆ లోగో క్రియేషన్ నేను చేయాలి పెద్ద పెద్ద బ్రాండ్స్కి అని అనుకోవడం ఒక ఎత్తు అయితే, అక్కడ దాకా రీచ్ అవ్వడం ఇంకోటి. ఆ ర్యాపో అసలు ఎలా బిల్డ్ అయింది? అంటే ఒకటి చేశారు, ఓకే, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కదా, మీ వర్క్ ఇంప్రెస్ చేయాలి, వాళ్ళే మిమ్మల్ని రిఫర్ చేయాలి. ఆ బిల్డ్ ఎలా చేసుకున్నారు మీరు? ఫస్ట్ అంబికా అగరబత్తి అండి. అది అంబికా మనం నిత్యం వాడే 75 years. అంబికా అగరబత్తీస్. అక్కడ నుంచి నా కార్పొరేట్ సెగ్మెంట్ స్టార్ట్ అయింది బేసిక్గా. ఓకే. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 14+ years నుంచి చేస్తున్నాను వాళ్ళకి. అంబికా లోగో కానివ్వండి, వాళ్ళ ప్యాకేజింగ్ కానివ్వండి, వాళ్ళ కార్పొరేట్ సెగ్మెంట్స్ కానివ్వండి, టోటల్గా ఇప్పటివరకు చేస్తూ వస్తున్నాను. సో ఆ ర్యాపో మెయింటైన్ చేయడం వల్ల ఇంకా మిగతా క్లయింట్స్ కూడా నాతో ఎక్కువ జర్నీ చేస్తున్నారు. అంటే సో మెనీ ఇయర్స్ అనమాట కంటిన్యూగా. సో ఇలా జరుగుతూ వస్తుంది. ఇంకా ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారు మీ వరంగల్లో, ఇప్పుడు ఈ లోగో మేకింగ్ అన్న విషయం మీరు ఇంట్లో ఏం చెప్పారో మరి నాకు కూడా తెలియదు కానీ, బట్ వాళ్ళు ఏమన్నారు? అంటే ఇక్కడికి వచ్చేస్తాను, ఇలా చేస్తాను అని అంటే ఆ సినారియో ఏంటి అసలు? వాళ్ళకి నేనేం చెప్పలేదు. నేను ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో జాబ్ చేస్తాను, నేర్చుకుంటాను అని చెప్పి హైదరాబాద్ వచ్చేసాను అంతే. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళకి నేను 3 years తర్వాత కనపడ్డాను. ఇంకా ఏం పట్టించుకోలేదు అసలు. నేను వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. ఎందుకంటే నా గోల్ ఒకటే, నేను క్రియేటివ్లో టాప్ నాచ్లో ఉండాలి అని ఒక గోల్ పెట్టుకుని హైదరాబాద్కి వచ్చాను. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండాలి, అంతే, దట్స్ ఇట్, అదొకటే. సో అసలు అక్కడ నుంచి ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు ఇంకా మీకు? ఇప్పటి వరకైతే ఏం లేదండి, దేవుని దయ వల్ల. ఇప్పుడు ఒక 75 years అంబికా దర్బార్ దీన్ని మీరు లోగో చేంజ్ చేసి ఇప్పుడు మళ్ళీ 14 years నుంచి తీసుకుని రావడం అంటే నార్మల్ విషయం ఏం కాదు. సో ఒక క్లయింట్ అడిగినప్పుడు మీరు చేయాలి అని అనుకున్న ఆ లోగోకి మెయిన్ క్రైటీరియా ఏముంటుంది? అసలు దాన్ని ఎలా మీరు తీసుకొని వస్తారు? ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద బిజినెస్ అండి. దాని తర్వాతకి ఆ కేటగిరీ ఇన్నోవేషన్లో ఆ క్రియేటివ్ రూపంలో కనపడాలి మనకు. బ్రాండ్ రికగ్నైజేషన్ అంటారు దాన్ని యాక్చువల్గా. ఆ బ్రాండ్ రికగ్నైజేషన్ అంటే చూడగానే ఇది పలానా అని చెప్పగలగాలి. అదే ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది బేసిక్గా. ఆ కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. కంప్లీట్గా ఆ కాన్సెప్ట్ బేస్డ్ని ముందుకు తీసుకెళ్తే ఆల్మోస్ట్ ఆల్ క్రియేటివ్లో డన్ అండి. ఇంకా అంతే. ఇంకా అంటే చూడగానే ఇది పలానా బ్రాండ్ అని చెప్పగలగాలి. అంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా రికగ్నైజ్ చేయాలి. అగరబత్తి అంబికా అనగానే ఓకే Yeah. ఇది అగరబత్తి ఇది అని అని చెప్పగలగాలి. తెలియాలి అని చెప్పాలి. That's it. సో దీంట్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?
మా మేనమామ అండి. యాక్చువల్‌గా ఇద్దరు మేనమామలు నాకు ఇన్‌స్పిరేషన్స్. ఎందుకంటే వాళ్ళతో చిన్నప్పటి నుంచి జర్నీ చేశాను. సో, వాళ్ళు గూడా ఇదే క్రియేటివ్ ఫీల్డ్ అనమాట. సో, అక్కడి నుంచి ఇన్‌స్పిరేషన్. బట్ నేను వరంగల్‌లో కాకుండా హైదరాబాద్‌లో ద బిగ్గెస్ట్ బ్రాండ్స్‌కి చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్‌ని నాకు గోల్‌గా పెట్టుకొని రావడం జరిగింది. చేస్తూ ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నాను. సో, అంతే. డీఎన్ఏలో ఉంది ఆర్ట్ అనేది. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఉంటది కదండీ. ఆల్మోస్ట్. మేనమామ అంటే హ్మ్. పోలికలు వచ్చేస్తాయి కదా! ఇగ. ఇప్పుడు మీరు మెంటర్‌గా గూడా ఉంటున్నారు మీ స్టూడెంట్స్‌కి. యాహ్! అండ్ మీ నాలెడ్జ్‌ని, మీ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళకి షేర్ చేస్తున్నారు గదా! యాహ్! చాలా వరకు వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్‌ని లేకపోతే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేయడానికి ఇష్టపడరు గురువులు. సో, బట్ కరెక్ట్. మీ విషయంలో మీరు అలా లేరు. మీరు మెంటార్ అయ్యుండి వాళ్ళకి మంచి మంచి జాబ్స్ ఇప్పించి మీ స్టూడెంట్స్‌గా మీరు మార్కెట్‌లోకి వాళ్ళని రిలీజ్ చేస్తున్నారు. అదే పేరు మీద వాళ్ళు గూడా వర్క్ తెచ్చుకుంటున్నారు. అవునండి. అంటే ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనా? లేకపోతే మీ నాలెడ్జ్‌ని మీరు షేర్ చేయాలనా? లేదండి. ఇది అంటే నేను స్ట్రగల్‌గా ఎట్లా ఉన్నానో వచ్చేవాళ్ళు అలా స్ట్రగుల్ అవ్వకూడదు. వాళ్ళు గూడా వాళ్ళకు ఒక ఫ్యూచర్ బాగుంది. పలానా 'నాగార్జున' బ్రదర్ దగ్గర నేర్చుకున్నాను. సో, ఐయామ్ వెరీ హ్యాపీ అనే విధంగా ఉండాలి. ఆ ఉద్దేశ్యంతో నేను వాళ్ళకి నా శ్రాయశక్తులా మించి వాళ్ళకు నేర్పించడం జరిగింది. నేర్పించి వాళ్ళకొక మంచి లైఫ్ అంటే వాళ్ళకి జాబ్ గూడా పెట్టించడము. దెన్ ఆఫ్టర్ వాళ్ళని మళ్ళీ లైన్‌లో అంటే మీకెట్లా ఉంది? పర్లేదా? బాగుందా? హ్మ్. ఇంకేమన్నా మంచి మోరల్ సపోర్ట్ కావాలా? ప్లస్ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని గైడ్ చేస్తూ ఉండేదనమాట. అంటే యాస్ ఎ మెంటర్ ఏంటి? ఓన్లీ జస్ట్ చెప్పేసి వదిలిపెట్టడం కాకుండా కంటిన్యూగా వాళ్ళని ఫాలో అప్ చేయడమే మన పద్ధతి. హ్మ్. సో, అది నాకు ఉండిందనమాట. అంటే నేను స్ట్రగుల్ అయింది ఇంకెవరు కాకూడదు. బట్ వాళ్ళు దాంట్లో ద బెస్ట్ ఉండాలి అనే ఒక ఆప్షన్ నాకుండింది ఎప్పటికి. ఈ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అంటున్నారు గదా మీరు. యాహ్! ఎక్కడ మీ స్ట్రగుల్ ఏంటసలు? నా స్ట్రగుల్ నా చిన్నప్పుడేనండి. పోస్టర్ బాయ్‌గా జాయిన్ అయిన టైంలోనే నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను. ఇక దాని తర్వాతకి వెనుదిరగలేదు ఇంక మాక్సిమం. అలా అంచెలంచెలుగా ఒక స్టెప్ బై స్టెప్ ఒక క్లయింట్ దగ్గర నుంచి ఇంకో క్లయింట్ అలా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నాకు ఒక 20+ క్లయింట్స్ సిన్స్ 10+ ఇయర్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు నా దగ్గర. అవును. ఆల్‌మోస్ట్ అన్ని టాప్ యాహ్! బ్రాండ్సే ఉన్నాయి. అంబికా అగరబత్తి అని ఇందాక నుంచి 'వారాహి' ఉంది. యాహ్! ఇంకోటి 'సుభాన్ బేకరీ' అని విన్నాను యాహ్! నేను. 'హ్యాపీ మొబైల్స్' కదా! యాహ్! ఇంక్లూడింగ్ 'సుమన్ టీవీ.' అసలు మనం దాని అవునండి. గురించి మర్చిపోతున్నాం మనం. యాహ్! 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 'సుమన్ టీవీ' ఇంకా ఇంకోటేంటి 'శ్రేయస్ శ్రేయస్ మీడియా మీడియా.' అండ్ సో, యూ మీడియా ఇలాంటి అన్ని ఎంటర్‌టైన్‌మెంట్. 'యూ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్.' సో, ఇట్లాంటివన్నీ బ్రాండ్స్ మీరు క్లయింట్స్‌ని తెచ్చుకోగలిగారు. యాహ్! ఎన్ని ఇయర్స్ అండి ఇప్పుడు ఇండస్ట్రీలో? ఇప్పుడు 17+ అండి. హ్మ్. స్టిల్ కంటిన్యూడ్. అదే జీల్‌తో క్రియేటివ్ యాడ్ ఏజెన్సీగా నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను. దాని నుంచి ఇప్పుడు అంటే ఈ క్లయింట్స్ అందరిని అదే కంపెనీ త్రూ నడిపిస్తున్నాననమాట. హ్మ్. సో, నాకు కూడా టీమ్ ఉంది. బట్ ఏంటంటే వాళ్ళంతా వర్క్ ఫ్రమ్ హోమే. హ్మ్. ఎవరిని నేను నా దగ్గర హైర్ చేసుకోకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటూ డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశ్యం మీద నేను నా టీమ్‌ని బిల్డ్ చేసుకున్నాననమాట. ఓకే. ఒక లోగో క్రియేట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? అంటే చాలామంది కొన్ని డేస్ తీసుకుంటారండి. నా థాట్ ప్రాసెస్ వచ్చేసి జస్ట్ 1 డేలోనే హ్మ్. నేను ఆ లోగో క్రియేయడం జరుగుతుంది. దాంతో పాటి విజువలైజేషన్ గూడా వాళ్ళకి నేను అంటే కళ్ళకు కట్టినట్టుగా అంటే చూడగానే ఇది నా షాప్ మీద బోర్డ్ ఇలా ఉంటుంది. పేపర్ యాడ్‌లో ఇలా ఉంటుంది. ఒక కప్ మీద ఇలా ఉంటుంది నా బ్రాండ్ లోగో అనేది నేను ఫస్టే వాళ్ళకి బ్రాండ్ గైడ్‌లైన్స్, బ్రాండ్ స్ట్రాటజీ విజువలైజేషన్ యాహ్! ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. విజువలైజేషన్ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నట్టుగానే చూపిస్తాననమాట. హ్మ్. సో దట్ వాళ్ళేంటంటే అప్పుడు ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే ఓకే. థిస్ ఈజ్ ఫైనల్ అనే విధంగా ఉంటుంది. ఆ విజువలైజేషనే మెయిన్ ఇంపార్టెంట్. ఒక బ్రాండ్ లోగోకి కావాల్సింది. చాలామంది ఏం చేస్తారంటే ఒక లోగో చేసేసి ఆప్షన్ పంపించానంటే చూసుకోండి అంటారు. హ్మ్. అది కాదు. దాంతో పాటు విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అది చూడగానే ఫిల్టరైజేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో హ్మ్. దానివల్ల వాళ్ళకి కావాల్సిన లోగో వాళ్ళు ఈజీగా పిక్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు లోగోస్‌కి చాలామంది యెల్లో కలర్ యూజ్ చేస్తూ ఉంటారు గదా! యాహ్! మీరేమంటారు? అంటే యెల్లో కలర్ మేబీ అందరికి అట్రాక్టివ్‌గా కనిపించొచ్చు. అందుకని యూజ్ చేస్తూ ఉంటారు గదా! బట్ మీ థాట్ ప్రాసెస్ ప్రకారం ఏ కలర్ అయితే లోగోకి బావుంటుంది? అలా అని ఏం లేదండి. బట్ హ్మ్. ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ప్రామిసింగ్ కలర్ అనేది యెల్లో. దట్ చూడగానే ఐ క్యాచీగా ఉండేది కలర్ అనమాట. హ్మ్. సో దానివల్ల సో మెనీ పీపుల్ ఆ కలర్‌ని చూజ్ చేసుకోవడం అనమాట. హ్మ్. సో దాంతో పాటు సెకండ్ కలర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఓకే. లేదా సింగిల్ కలర్. ఓకే. ఈ రోజుల్లో అదొక ట్రెండ్ అనమాట. సింగిల్ కలర్ సింగిల్ అనేది కలర్ అనేది ట్రెండ్. ట్రెండ్. యాహ్! ఓకే. ఇప్పుడు మీరు వన్ స్టాప్ సొల్యూషన్ అంటున్నారు కదా! మీ యాహ్! దగ్గరకొస్తే. అంటే లోగో క్రియేషన్‌తో పాటు స్ట్రాటజీ
గైడ్‌లైన్స్ గైడ్‌లైన్స్ అండ్ అండ్ యాడ్ క్యాంపెయిన్స్. కాన్సెప్ట్ కాన్సెప్ట్ బేస్డ్ విజువలైజేషన్ యాడ్ ఈచ్ యాడ్ అండ్ క్యాంపెయిన్స్. ఎవ్రీథింగ్ ఏ టు జీ యూ కెన్ టేక్ కేర్. అవునండి. సో ఇప్పుడు ఎవరైనా కాంపిటీటర్ ఉంటారు కదా మనకి యాహ్! బిజినెస్‌లో ఉంటారు. సో ఆ కాంపిటీటర్‌ని దృష్టిలో పెట్టుకొని కూడా లోగో క్రియేషన్ ఉంటుందా? అలా ఏమి ఉండదండి. కాంపిటీషన్‌ని దృష్టిలో పెట్టుకొని చేయడం అనేది ఏముండదు. బట్ మోర్ ఓవర్ మన కాన్సెప్ట్ ఏంటి? మన లోగోని ఎంతోమంది చూస్తారు. సో, ఆ జీల్ అనేది మనకుండాలి. హ్మ్. అంటే మన లోగో చేసింది ఈ యాడ్ క్యాంపెయిన్‌ని ఎంతోమంది హ్మ్. కొన్ని కోట్ల మంది అంటే లైక్ తెలంగాణ గానివ్వండి, ఆంధ్రప్రదేశ్ గానివ్వండి. నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో. అదే మెయిన్ ఇంపార్టెంట్. అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే చూడగానే అంటే అరే! ఇది పలానా వరాహి సిల్క్స్, పలానా అంబికా దర్బార్ బత్తి, పలానా శ్రేయాస్ మీడియా, పలానా సుమన్ టీవీ అని చెప్పగలగాలి. సో, అదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. దానివల్లనే మనకు బ్రాండ్ రికగ్నైజేషన్ వస్తుంది. లోగో చూసి బ్రాండ్ పేరు దట్స్ ఇట్ చెప్పేసేయాలి. సింపుల్. హ్మ్. అది చూడగానే ఆ పలానా వ్యక్తి చేశారు అని ఒక స్ట్రైకింగ్ అనమాట. అంటే హ్మ్. అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌లో ఉన్న వారికి కొంచెం అర్థమవుతుంటుంది. మీ నుంచి నేర్చుకున్న మీ స్టూడెంట్స్‌కి మీరు ఆబ్వియస్‌గా మీరు ఇన్స్పిరేషన్. అంతేనండి. బట్ మీకు మీ మామయ్యలు ఇన్స్పిరేషన్ అంటున్నారు. అంటే యాహ్! అక్కడి వరకు మన తెలుగు రాష్ట్రాల అవునండి. వరకు. బట్ బియాండ్ దట్ ఇండియా గాని, ఇంటర్నేషనల్ గాని ఎవరైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? ఎవరు మీకు ఆ! ఇన్స్పిరేషన్‌గా ఎవరైనా ఉన్నారా? నాకు బేసిక్‌గా ఇన్స్పిరేషన్ అయితే ఎవరు లేరు. అయినా గాని నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాను కాకుండా ప్రతిరోజు నేను కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నానండి. అంటే యాస్ ఏ ఆర్ట్ డైరెక్టర్ అని కాకుండా నేను ఇంకా నేర్చుకున్నా. అంటే నా చిన్న వాళ్ళు చెప్తే కూడా నేను నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నాను హ్మ్. సీరియస్‌లీ చెప్పాలంటే. ఎందుకంటే క్రియేటివ్ థాట్, క్రియేటివ్ మైండ్‌సెట్ అనేది ఎప్పుడు ఆగకూడదు. హ్మ్. సో, ఆ జనరేషన్‌కి తగ్గట్టుగా మనం కూడా జనరేషన్‌ని లీడ్ చేయాలి. సో, ఈక్వల్ టు ఇన్ బిట్వీన్ క్రియేటివ్ థాట్ ప్రాసెస్‌లోనే ఉండాలి ఆల్వేస్. హ్మ్. ఇప్పుడు లైక్ మీరు ఒకప్పుడు డిజిటల్ మీడియా అంటే నేను పోస్టర్‌లు ఏసేవాడిని. హ్మ్. ఇప్పుడు డిజిటల్ మీడియా అంటే అందరికి తెలిసిన విషయమే. అవును. ఇక ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, సోషల్ మీడియా అంటే ఇట్లా ప్లాట్‌ఫార్మ్ ఇట్లా అవును. ఉంటే మీకు అర్థమవుతుంది. హ్మ్. మీరు ఫస్ట్ హైదరాబాద్‌కి వచ్చినప్పుడు మీ సాలరీ ఎంత? 6,500 అండి. ఫస్ట్ ఓకే. సాలరీ. ఆ 6,500లో నేను ఉండాలి, చేయాలి, ఇంటికి ఎంతో కొంత ఇంటికి మా పంపించాలి. తల్లిదండ్రులకు అంటే నా శాయశక్తుల కష్టపడైనా పర్లేదు కొంచెం పంపించాలి అనే ఉద్దేశ్యం ఉండింది. కొన్ని సందర్భాల్లో పంపించలేక కూడా పోయాను. ఎందుకంటే నేను అక్కడ సర్వైవ్ అవ్వడమే చాలా గ్రేట్. హ్మ్. ఈ వితిన్ 3 ఇయర్స్‌కి. సో, దాని తర్వాతకి మంచి పొజిషన్ వచ్చింది. అప్పటినుంచి నేను వాళ్ళని కొంచెం చూసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ గ్రోత్ ఉంది గదా! మీరొచ్చిన ఈ యాహ్! 6,500 నుంచి ఇప్పటిదాకా ఆ గ్రోత్ చూస్తే మీకెట్లా అనిపిస్తుంది? చాలా వండర్ చేస్తదండి సీరియస్‌గా. హ్మ్. ఎందుకంటే నేను ఆ పొజిషన్ నుంచి అంటే నేను ఒక కారు కొనుక్కునే పొజిషన్‌కి వచ్చినానంటేనే చాలా గర్వంగా ఫీల్ అయితుంటాను. ఎందుకంటే ఈవెన్ సైకిల్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర అమౌంట్ లేకుండా పోయేది. అలాంటిది ఒక కారు కూడా కొనుక్కున్నాను అంటే దేవుడు ఇంతవరకే అని కాకుండా మీరు అన్‌లిమిటెడ్ మీ క్రియేటివిటీని కంటిన్యూగా చేస్తే లైఫ్ కూడా చాలా బాగుంటుంది అని నాకు నేను అనుకుంటానండి. ఇంకా అది హ్మ్. ఆల్వేస్. చాలా మంది కొంచెం డౌన్ అవ్వగానే అంటే యాహ్! బిజినెస్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి గదా! అవును. డౌన్ అవ్వగానే వెంటనే దాన్ని వదిలేస్తూ ఉంటారు. బట్ అవును. మీరు చాలా పట్టుదలగా దాన్ని లాక్కొని వచ్చారు. అవునండి. అంటే ఆ మొమెంట్‌లో వాళ్ళేం ఆలోచించాలి? ఎవరికైనా ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? మన పని మనం చేసుకుంటూ ఎళ్ళాలి. వెనక్కి చూడొద్దు. పక్క వాళ్ళు అది ఇది అని చెప్తే మాత్రం కూడా పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది మన దగ్గరికే వస్తది. మనం దాని దగ్గరికి ఎళ్ళాల్సినంత అవసరం లేదు. ఈ బిజినెస్‌లో ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. అవునండి. వాళ్ళు స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళని అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. సో, అట్లాంటివి మీ స్కిల్‌లో మీరు పెంచుకోవడానికి ఏమన్నా చేసారా? అంటే టాకటివ్ ఉన్నారు మీరు ర్యాపో బిల్డ్ చేయడం ఇవంతా ఒక నార్మల్ పర్సన్ ఒక 10థ్ క్లాస్ చదివిన ఒక పర్సన్ వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగిన అతను ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ర్యాపో బిల్డ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. అవునండి. అలాంటిది ఎలా వచ్చింది మీకు? అదేనండి. ఇంకా నా నెట్‌వర్క్ సెగ్మెంట్ కానివ్వండి. నెట్‌వర్క్ అండ్ యాహ్! ఆ కార్పొరేట్ సెగ్మెంట్ అనేది నాకు చాలా ఇష్టం ఉండిందనమాట. సో, మీ ఇదే విల్ బిల్డ్ పవరా? చేసుకోవాలి. మీ యాహ్! విల్ పవర్. నా విల్ పవర్ హ్మ్. నేను ఇదే బిల్డ్ చేసుకోవాలని నేను స్టార్టింగ్ నుంచి కూడా అది క్రియేట్ చేసుకుంటూ వచ్చాను నేను. ప్రతి హ్మ్. క్లయింట్‌కి ఆ హ్మ్. టైమ్ బీయింగ్ గానివ్వండి, క్రియేటివ్ ప్రాసెస్ గానివ్వండి, వాళ్ళు అడిగిన వెంటనే మనం ఇవ్వకపోతే వాళ్ళకి కూడా సాటిస్ఫై ఉండదండి. హ్మ్. సో దట్ ఇన్ బిట్వీన్‌లో మనం మనకు నచ్చినట్టుగా ప్లస్ వాళ్ళకి నచ్చినట్టుగా 2 విధాలుగా అంటే బోత్ టైప్స్‌లో మనం వాళ్ళకి క్రియేటివ్‌ని సెండ్ చేయాలి. అది క్రియేటివ్ ఆర్ లోగో వాటెవర్. హ్మ్. హ్మ్. చేస్తేనే వాళ్ళు అందులో నుంచి ఏదైనా పిక్ చేసుకోగలుగుతారు. హ్మ్. సో దట్ అక్కడ ఈజీ అయిపోతుంది. బ్లాక్ కలర్ ఎక్కువగా లోగోస్‌లో వాడరు గదా! అవునండి. దానికేమన్నా రీజన్ ఉందా? అంటే మీరెక్కడైనా చూసారా? అలాని ఏం లేదండి. బేసికల్లీ మన ఇండియన్ స్ట్రాటజీలో మాత్రం బ్లాక్ అంటే హ్మ్. హిందూస్‌లోనే బ్లాక్ అనేది కొంచెం తక్కువగా వాడదాము వద్దు
అనే ఉద్దేశం ఉంటుంది. బేసికల్లీ అట్లాంటిది ఏ ఇష్యూ లేదండి. బ్లాక్ ఈజ్ ఆల్వేస్ మీరు లైక్ ఎగ్జాంపుల్ ఉబర్ చూడొచ్చు. బ్లాక్ అంటే ఇంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీనే బ్లాక్ కలర్ని యూజ్ చేస్తుంది అని అంటే బేసికల్లీ కలర్కి అంత అవసరం లేదు. సో దట్ అది టాప్ నాచ్లో ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ చూసినా కూడా విజిబుల్గా ఉండేది బ్లాక్ కలర్. ఈవెన్ దో బ్లాక్ కలర్ యాడ్ కూడా వేయచ్చు మనం, కలర్ అవసరం లేదు దానికి. సో దట్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు మీరు ఇన్ని బ్రాండ్స్ చేశారు కదా, Yeah. అన్ని ఫేమ్ ఉన్నవి, బాగా పేరున్నవే. Yeah. వాటిలో మీకు బాగా నచ్చినవి ఏవి? అంబికానండి. అమ్మను మర్చిపోలేను, అంబికాను మర్చిపోలేను సీరియస్గా. Okay. ఎందుకంటే అంబికాదేవి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. స్ట్రాటజీ పెరిగింది కూడా అంబికా వల్లనే. అంటే పలానా అంబికా లోగో అండ్ ప్యాకేజింగ్ వాట్ ఎవర్ అన్ని చేస్తూ వచ్చున్నాను. ఫస్ట్ రిఫరెన్స్ కూడా నేను అందరికి అదే ఇస్తాను. ఎందుకంటే నా తల్లిలాగా నేను భావిస్తూ ఉంటాను అనమాట. సో అక్కడి నుంచి షేర్ చేస్తుంటాను ఎవరికైనా. సో అంబిక అనేది నా తల్లి అంతే. ఇంకా ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఈ జనరేషన్ లో పిల్లలు, Yeah. లోగో క్రియేషన్ అని చెప్పి ఇట్లా మీరున్న సేమ్ సబ్జెక్టే వాళ్ళు Yeah. చాలా కోర్సులు చేసి వస్తూ ఉంటారు. అవునండి. బట్ మీలాగా 1000 మందిలో ఒక పర్సన్ ఉంటారేమో ఇట్లా, అంటే ఇంత బ్రాండ్ క్రియేట్ చేసుకునేంత అవును. బ్యాండ్ విత్ వాళ్ళకి ఎందుకు ఉండదు అంటారు? వాళ్ళు అక్కడ దాకా రావాలి అని అంటే ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి? ఒకటి రండి, పట్టుదల ఒకటి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఓపిక ఉండాలి దీంట్లో. ఈ జనరేషన్కి అది లేదు అని నేను అంటున్నాను. పేషెన్స్ ఎందుకంటే లేదంటారా? ఈ రోజుల్లో ఆ పేషెన్స్ లేకపోతే ఆ సక్సెస్ రాదు. సీరియస్గా చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా ఆ సక్సెస్ని ఇంత త్వరగా అందుకోలేను. సో దట్ కొంచెం పేషెన్స్ ఉండాలి. దాంతోపాటు మనం నేర్చుకునేది చాలా పట్టుదలతో నేర్చుకోవాలి. అది ఏదైనా కానివ్వండి, ఇదేనే అంటే ఈ ఫీల్డ్ అనే కాకుండా అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, కొంచెం పట్టుదలతో పాటు ఓపికతో ఉంటే సక్సెస్ మన దగ్గరకు వచ్చేస్తుందండి. అది నా లాజిక్. అది వాట్ ఎవర్ మన దగ్గరికి రావాలి అని ఒక గోల్ పెట్టుకోవాలి అంతే. ఇంకా ఓకే. మీ ఫ్యామిలీ గురించి? మా ఫ్యామిలీ అంటే మా వైఫ్ డాక్టర్ అండి, ఫిజియోథెరపిస్ట్. 2 పిల్లలు. బాబు 12 ఇయర్స్, పాప 9 ఇయర్స్. సో వాళ్ళు కూడా ఆల్రెడీ మీ లైన్ లో ఇద్దరు పిల్లలు కూడా డ్రాయింగ్ చేస్తూ ఇప్పుడు నన్ను ఆట పట్టిస్తుంటారు. అంటే ఓకే. నాన్న ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అని డైలీ వాళ్ళు ఏదో ఒక డ్రాయింగ్ చేసి నాకు చూపిస్తుంటారు. ఎందుకంటే ఇంట్లో ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు, నెక్స్ట్ నేనే ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పి వాళ్ళొక ఫీలింగ్. నైస్. ఇంకా ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్ ప్లాన్స్? ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ ఇంత మంచి మంచి బ్రాండ్స్ కి లోగో క్రియేషన్ చేశారు, ఇంకా చేయాలండి. ఎక్కడ దాకా వెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అట్లా ఏమైనా ఉన్నాయా? అన్స్టాపబుల్ అంటే క్రియేటివిటీకి అయితే స్టాపింగ్ లేదు అసలు సీరియస్గా చెప్పాలంటే. సో కంటిన్యూస్లీ మనం ట్రెండ్కి తగ్గట్టుగా ఫాలో అవ్వాలి, ట్రెండ్ సెట్ చేయాలి ప్రతి దానికి, ప్రతి బ్రాండ్కి కూడా. ఈ లోగో మేకర్స్ అందరికి ఏదో యాప్ ఉందని విన్నా నేను. చాలా ఉన్నాయండి, దానిలో యాప్స్ ఉన్నాయి. అంటే ఐ separate గా. మీన్ ఎవరైతే ఇంటర్నేషనల్ లో చేస్తూ ఉంటారో ఈ బ్రాండ్ క్రియేషన్స్, వాళ్ళకి ఒక యాప్ ఉందని విన్నాను. డిజైన్ హిల్ అని ఒకటి ఉండింది. Okay. అప్పుడు స్టార్టింగ్లో ఇండియాలో నేను ఆల్మోస్ట్ ఆల్ 8th ర్యాంక్లో, అంటే వరల్డ్లో 8th ర్యాంక్లో ఉండండి నేను. ఓ వావ్. దాని తర్వాతకి అక్కడ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అంటే వరల్డ్ మొత్తంలో కదా. సో ఆల్మోస్ట్ ఆల్ 40,000+ పీపుల్ ఉన్నారు అప్పుడు. సో ఇంకా నేను అది చేయకుండా పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 60th వచ్చింది అనమాట. అది ఓకే ఓకే. సో దాన్ని మనం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏంటి వాళ్ళకి ఇచ్చే సజెషన్, గైడెన్స్? ఒకటేనండి, మీకు ఇంతకుముందు చెప్పాను, పట్టుదలతో But పాటు ఓపిక. పేషెన్స్. ఒక 2 ఇయర్స్ దానికి డెడికేషన్గా వర్క్ చేస్తే ఆ తర్వాత ఇంకా బ్యాక్ తిరిగి చూడని అవసరం లేదు. సీరియస్లీ, ఈవెన్ దో 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అయినా పర్లేదు, ఈ ఫీల్డ్ని మనం చూజ్ చేసుకోవచ్చు. ఓకే. బేసిక్ ఏంటంటే చదువుతో సంబంధం సంబంధం- లేదు, ఆ, వాళ్ళకి సం- సర్టిఫికేషన్ అవసరం లేదు, Correct. అది. వాళ్ళకి పట్టుదల, పేషెన్స్ అది ఉంటే ఉండాలి. ఆటోమేటిక్గా మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాం. యాజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్ కానివ్వండి, పోతుంటే క్యాడర్ పెరుగుతుంటుంది. సీనియర్ గ్రాఫిక్ డిజైనర్, దాని తర్వాతకి క్రియేటివ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఇలా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో శాలరీస్ కూడా ఆ విధంగానే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, లైఫ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ రాగానే మీలాగా అందరూ ఓకే 6,500కి నేను జాయిన్ అయ్యాను, ఇక్కడ ఇప్పుడు ఇంతే శాలరీ ఉంటుందా, నేను ఇంకా పెద్ద శాలరీకి వెళ్ళిపోవాలని వెంటనే మారిపోతున్నారు, చేంజ్ అవును. అయిపోతున్నారు కొత్త అవును. జాబ్స్ కి, మీరు అవును. అబ్జర్వ్ చేస్తుంటే. అవును. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ శాలరీ గురించి ఆలోచించాలా, పని గురించి ఆలోచించాలా? ఏం చెప్తారు? నేనైతే వర్క్ గురించి ఆలోచిస్తానండి. అదే చెప్తాను ఇప్పుడు నా శిష్యులకైనా కానీ వాట్ ఎవర్ ఎవరికైనా కానీ, మనం వర్క్ చేసి దట్స్ ఇట్, అది వదిలిపెడితే సరిపోతుంది అంతే. ఇంకా ఆ తర్వాత మనల్ని వాళ్ళే రీచ్ అవుతుంటారు. సో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన అమౌంట్ ఫస్ట్ వస్తుంది. మెయిన్ డబ్బుల గురించి ఆలోచించకండి, అంతే. పని గురించి, మీరు చేసే పని Correct. గురించి ఆలోచించండి. అదే ఫాలో అవుతున్నాను నేనైతే ఇంకా సిన్స్ 17 ఇయర్స్ నుంచి. మీరు చేసిన లోగోస్ కాకుండా
మిగిలిన వాళ్ళు అంటే బయట యాహ్! మీకు బాగా నచ్చింది ఏమన్నా ఉందా? నా గురువు చేసిన చాలా లోగోస్ ఉన్నాయండి బేసిక్‌గా బయట. హ్మ్. దాంట్లో వన్ ఆఫ్ ద లోగో శశి వంగపల్లి లోగో అనమాట. యాహ్! సో, మా హ్మ్. గురువు గారు చేశారు శ్రీనివాస్ అని. హ్మ్. సో, ఇలా నేను తెల్లారి లేస్తే ఇంకా అదే పనేనంటే ఇప్పుడు చూస్తా ఉంటాం మనం హ్మ్. రోడ్‌లో ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ ఇలా చూస్తూ ఉంటాం కాబట్టి ఇన్‌స్పైరింగ్ ఉండాలి. అది హ్మ్. వాటెవర్ అది ఎవరు చేసినా గానీ ట్రూ ఇన్‌స్పైర్ అంటే చూడగానే మనం ఆ కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా ఓహ్! ఇది పలానా అని చెప్పగలగాలి. దట్స్ ఇట్ అంతేనండి. హ్మ్. అండ్ ఇట్లా రైట్ సైడ్ ఎలైన్, లెఫ్ట్ సైడ్ ఎలైన్, డౌన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి గదా! యాహ్! సో, అవునండి. ఇన్ జనరల్ నార్మల్‌గా ఒక ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయాలి అనంటే అసలు ఒక లోగో ఎటు సైడ్ ఉండాలి? 100% గైడ్‌లైన్ మెయింటైన్ చేయాలండి. చేస్తేనే దాని యొక్క వాల్యూ అనేది ఇంప్రూవ్స్ అవుతది. ఓకే. సో, ఒక లేఔట్‌కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు లోగోని ప్లేస్‌మెంట్ చేయకూడదు. చేయొద్దు. ఎందుకంటే మన ఐ విజన్ ఎప్పుడు కూడా రైట్ సైడే ఉంటుంది. సో, హ్మ్. ఒక హ్మ్. లేఔట్‌లో రైట్ హ్మ్. సైడ్ అలైన్‌మెంట్ చేస్తేనే మన ఐ విజన్‌కి ఈక్వల్‌గా హ్మ్. టోటల్ యాడ్ చూడ్డానికి కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. హ్మ్. మన హ్మ్. ఐ విజన్. హ్మ్. సో, టాప్ రైట్ లేదా బాటమ్ రైట్‌లో పెట్టేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే లెఫ్ట్‌కి ఎప్పుడు మనం చూడలేము. మీరు కూడా జనరల్‌గా ఏదైనా చూస్తే ఫస్ట్ మన రైట్ అయ్యే చూస్తుంటుంది. హ్మ్. సో, అది చూడగానే ఫస్ట్ బ్రాండ్ రికగ్నైజ్ అవ్వాలి. హ్మ్. అక్కడ లోగో, ఆ తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ యాడ్. థాంక్ యూ సో మచ్ అండి. ఇంత టైమ్ స్పెండ్ థాంక్ యూ చేసినందుకు అండి. అండ్ చాలా విలువైన వాక్యాలు చెప్పారు ఈ జనరేషన్ వాళ్ళ కోసం. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ అండి. చూసాం కదండీ! కొత్త కొత్త కోర్సెస్ అయితే నేర్చుకుంటున్నారు. కానీ కావాల్సిందేంటంటే మీకు విల్ పవర్ ఉండాలి. దాంతో పాటు పేషెన్స్ ఉంటేనే సక్సెస్ దొరుకుతుందని అంటున్నారు. మీరు కూడా అది ఫాలో అయ్యి చూడండి. మీరు కూడా తప్పకుండా అదే స్టేజ్‌లో ఉంటారు. థాంక్ యూ.